తెచ్చి కొట్టేస్తాం ఈరోజు. కొత్తిమీర మటన్ ఫ్రై తిన్నామంటే అద్దిరిపోద్ది. కొత్తిమీర మటన్ ఫ్రై అనేది ఈరోజు చేసుకున్నామనమాట. ఎలా వచ్చిందిరా అంటే అద్భుతంగా వచ్చింది. ఎంత బాగా వచ్చిందిరా అంటే అబ్బా! ఎప్పుడెప్పుడు తినాలిరా అనిపించింది. ఇక ఇది తయారు చేసే విధానం ఏంట్రా అంటే మసాలాలు కొద్దిగా పెనములేసుకొని బాగా దోరగా వేయించి వాటినైతే పక్కన పెట్టేసుకొని తర్వాత మటన్‌లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వాటిని బాగా కలిపి పెట్టుకొని ఒక గిన్నెలో అయితే పక్కన పెట్టేసి తీసుకునే మసాలాలని మిక్సీ కొట్టుకోవాలి. మిక్సీ కొట్టుకున్న తర్వాత ఏం చేయాలిరా అంటే మనం తరుక్కున్న కొత్తిమీరనైతే లోపలేసి పేస్ట్ అయితే చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత మటన్‌ని కుక్కర్‌లో అయితే బాగా ఉడకబెట్టాలి. ఎలా ఉడకబెట్టాలిరా అంటే వాటికి పోసిన వాటర్ అన్నీ అస్సలు కనబడకుండా అయితే ఉడకబెట్టాలి. ఉడకబెట్టిన తర్వాత దాంట్లో కొద్దిగా ఎర్రగడ్డలు, కొద్దిగా 2 స్పూన్ల నూనేసి తర్వాత ఏం చేయాలిరా అంటే కొత్తిమీర పేస్ట్ అయితే వేసుకొని 2 విజిల్లు వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఈ 2 విజిల్లు వచ్చిన తర్వాత రెడీ అయితది చూడండి. కొత్తిమీర మటన్ ఫ్రై అయితే రెడీ. ఇక వీటినైతే గిన్నెలో వేసుకొని దాంట్లో కొద్దిగా కొత్తిమీర పైన పైన చల్లుకొని తింటాంటే టేస్ట్ ఉంటదిరా అబ్బా! సూపర్ ఉంటది. మీరు తినండి ఒకసారి.